See all of you. Welcome back to Ramareddy Maths Academy. We are in inverse Laplace transforms division by t. Inverse Laplace transforms lo division by t ఎలా అప్లై చేయాలి, ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డివిజన్ బై t theorem statement states that Laplace inverse of f of s is f of t. Then this function is division by s. The formula is integral of 0 to t f of u du. This is the principle. ఇచ్చినటువంటి ఫార్ములా ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, by looking the problem only you can identify whether it may be multiplication or it may be the division. If the s in the numerator, then go for the multiplication by s. If the s in the denominator, you go for division by s. ఇక్కడ 1/s డివిజన్లో ఉంది కదా, అంటే మనం ఫస్ట్ దీనికి 1/s+2కి కనుక్కోవాలండి. ఇది ఎలా ఉందో చెప్పండి. లిజన్ కేర్ఫుల్లీ, డోంట్ స్కిప్ ద వీడియో ప్లీజ్. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎస్పెషల్గా ఊరికే చూసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి, ఓకే? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే నేను ఈ ఫార్మాట్లోకి రాస్తాను. ఎలా రాస్తాను? Laplace inverse of 1/s in the division s in the remaining function 1/s+2. This is a function, means first you need to simplify Laplace inverse of the given function, then after that apply this rule. ఎలా అప్లై చేయాలంటే, ఫస్ట్ Laplace inverse of 1/s+2 అంటే మనకి ఏమని తెలుసండి? we know that Laplace inverse of 1/s minus a is e to the power of at. కానీ ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది, అంటే నేను దీన్ని ఏమని రాయొచ్చు? s minus of -2 అంటే e to the power of -2t అవుతుంది. దిస్ వాల్యూ is e to the power of -2t. ఓకే, గాట్ ఇట్? ఇప్పుడు ఇది వచ్చిందండి. ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ? ఈ వచ్చినటువంటి ఆన్సర్కి మనం ఏం చేయాలి? అప్లై. ఎప్పుడైతే మీరు దీన్ని లాప్లాస్లో ఈ ఎఫ్ ఆఫ్ ఎస్ని సాల్వ్ చేయండి, తర్వాత అప్పుడు అది ఏ ఫామ్లో ఉంది? 1/s ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. దెన్ అప్పుడు ఏం రూల్ అప్లై చేయాలి? సిన్స్ అవర్ డివిజన్ రూల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0tt ఎఫ్ ఆఫ్ యూ డియు ఆర్ ఎఫ్ ఆఫ్ టీ dt అనుకుంటాను. ఓకే, అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, 0 to t 1/sలో ఉంది కాబట్టి దీన్ని ఏం రాయని అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ ఈ ప్రిన్సిపుల్లోకి సబ్స్టిట్యూట్ చేస్తే e to the power of -2t dt. ఇంటిగ్రల్ ఆఫ్ e to the power of -2t ఏమవుతుంది? e to the power of nx by n. n అంటే ఎంత? -2, 0 to t. Now the upper limit is what? t. Now this will become 2. Okay, upper limit is what? t, as it is e to the power of -2t by -2. Then the lower limit is 0. In the place of 0 you need to substitute. This is e to the power of 2 into 0 by -2. అంటే నాకు ఆన్సర్ ఏమొచ్చిందండి? It will e to the 1/2, both having 1/2. Shall I take it out? 1/2 common from these two fractions. E to the power of -2t e power 0 is 1. Okay, is it clear? Minus of minus is what? Minus of minus, this is plus అవుతుంది. ఇది ఫస్ట్ టర్మ్ మైనస్ ఉంది కదా, ఇది నెగిటివ్ అవుతుంది. అంటే నేను ఫస్ట్ ఇలా రాసుకోవచ్చు, పాజిటివ్ టర్మ్ ఫస్ట్ అండ్ నెగిటివ్ సెకండ్. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, మనకి ఫైనల్ ఆన్సర్ ఇది వచ్చింది కదా. సేమ్ లైక్ ఈ ఫార్ములాకి, ఈ ప్రాబ్లమ్కి ఇది 1/s రూల్. అంటే నేను దేనికి ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి? దీనికి ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ a². Since we know that Laplace inverse of 1/s² plus a² is nothing but 1/a sin at. మనకేమని తెలుసు? a/s² ప్లస్ a² అంటే sin at. కానీ ఇన్వర్స్ లాప్లాస్లో ఈ ఏని కూడా అటు తీసుకెళ్తాను. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ అప్లై చేస్తాను. ఏమవుతుంది? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f bar s. Now I got it 1/a
sin 80. After that what we have to do? Apply the integration. దీన్ని 1/s ఫార్మాట్లో ఉంది, ఇది కనుక్కున్నాను. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 0 to t 1/a sin 80 dt. 1/a అనేది కామన్ కాన్స్టెంట్ కదా, కామన్ తీయండి. sin 80 ఇంటిగ్రేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ మైనస్ కాస్ 80. ఫస్ట్ సైన్కి ఇంటిగ్రేషన్ చేశాను, ఆఫ్టర్ దట్ ఇంటర్నల్ ఇంటిగ్రేషన్ 80. అప్పుడు అది ఏమవుతుంది? -80/a అవుతుంది, రైట్? -80/a అవుతుంది. అప్లై ద ఇంటిగ్రల్ 0 to t, అప్లై ద లిమిట్స్. దిస్ ఈజ్ 1/a అప్పర్ లిమిట్. నాకు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చిందంటే cos 80 in the place of this is minus cos 80/a, minus of minus, next term is cos 0 which is 1, minus of minus plus 1/a. అంటే ఫైనల్గా నేను దీన్ని ఏమని రాయొచ్చు? ఈడ 1/a whole common minus 1/a². If you take minus 1/a² or 1/a² కామన్ తీస్తే ఇది ఏమవుతుంది? 1 అవుతుంది. 1/a, ఓకే, 1/a అంటే 1, ఇక్కడ ఒక 1/aని కామన్ తీసాను, ఈ ఏతో మల్టిప్లై చేస్తే 1/a². ఇక్కడ ఏముంది? cos 80. దిస్ మైనస్ అవుతుంది, మైనస్ ఉంది కదా, మైనస్. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. See the next problem. Laplace inverse of s plus 1 by s square into s plus 1 whole square. Sorry, s square into s plus 1 whole square. S square, right? Listen carefully. డినామినేటర్లో ఒక్క ఎస్ ఉంటే 1 టైం డిఫరెన్షియేషన్ చేయాలి. 2 ఎస్లు ఉంటే ఏం చేయండి? సారీ, 1 టైం ఇంటిగ్రేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎస్ స్క్వేర్ యూ నీడ్ టు అప్లై ద ఇంటిగ్రేషన్ ట్వైస్. ఇజ్ ఇట్ క్లియర్? అది ఎలానో ఇప్పుడు చూద్దాము. చూడండి, ఫస్ట్ ఇది 1/s², ఎస్ఎస్ ప్రిన్సిపుల్లో నేను ఈ టర్మ్ మాత్రమే కన్సిడర్ చేస్తాను, ఇది అలానే ఉంచండి. అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s plus 1 by s plus 1 యూ నీడ్ టు యూజ్ అవర్ ఎలిమెంటరీ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్. మన ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి నేను దీన్ని ఎలా రాయొచ్చు? న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినామినేటర్ హియర్. అందుకని ఏం రాస్తాను? సపరేటింగ్ ద ఫ్రాక్షన్. ఎలా సపరేట్ చేస్తాను? s/s plus 1 whole square and plus 1/s plus 1 whole square. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇలా రాసిన తర్వాత ఓకే, s square, okay, sorry, this is not s plus 1 whole square, s square plus 1 ma, s square plus 1, s square plus 1, that's it, sorry, s square plus 1. By using the elementary transformations మనకి ఏమని తెలుసండి? ఇక్కడ మనకు ఒకటి ఫార్ములా ఉంది, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s square plus a square is cos 80. And since one more Laplace inverse of 1/s square plus a square is nothing but 1/a sin 80. దయచేసి మీరు స్టార్టింగ్ క్లాస్లో చెప్పినటువంటి ఫార్ములాస్ కంపల్సరీ మీ మెమరీలో పెట్టుకోవాలండి, అప్పుడే లాప్లాస్ అండ్ ఇన్వర్స్ లాప్లాస్ ఈజ్ వెరీ ఈజీ. నౌ ఐ నీడ్ టు అప్లై దీస్ 2 ఫార్ములాస్ హియర్ అండ్ హియర్. చూడండి అమ్మా, అప్పుడు అది ఏమవుతుంది? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s square plus a square is cos 80. వాట్ ఈజ్ అవర్ a హియర్? 1, రైట్? 1 అంటే 1 స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఈ ఫార్ములా ఎందుకు ఉంది? ఇది 1 స్క్వేర్ అని రాయొచ్చు, దీన్ని 1 స్క్వేర్. ఓకే, అంటే ఇది ఏమవుతుంది? cos 80. a అంటే ఎంత ఇక్కడ? 1, cos t అవుతుంది. ఇదేమవుతుంది? 1/a sin 80. a అంటే ఏంటి? 1, 1/1 sin 80. ఏ అంటే ఏంటి? 1 sin t. అంటే ఏమొస్తుందండి? cos t plus sin t. లిజన్ కేర్ఫుల్లీ. ఇచ్చినటువంటి ప్రాబ్లం ఎలా ఉంది? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s square. s square into this value is nothing but what will get? f of u, that is cos t plus sin t. అంటే నేను ఎన్ని టైమ్స్ ఈ ఫార్ములాను అప్లై చేయాలి? ట్వైస్. ఫస్ట్ టైం అప్లై చేస్తాను, 1/s యాజ్ ఇట్ ఈజ్ రాసేసి 1/s ఇంటిగ్రల్ ఆఫ్
మీకు ఇండైరెక్ట్గా నేను ఏమని చెప్తున్నానంటే 2s² ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి, దట్స్ ఇట్. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t cos t ప్లస్ sin t dt. మళ్ళీ వచ్చిన ఆన్సర్కి 1 more టైం, ఎందుకని 1/s². అంటే 1/s² అంటే మనం 1/s × 1/s. ఫస్ట్ 1/s అంటే ఒక ఇంటిగ్రేషన్, మళ్ళీ వచ్చిన ఆన్సర్కి అనదర్ 1/s. ఓకే, ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ చూడండి. cos t కరెక్టేనా? ఓకే, నాకేమొచ్చింది చెప్పండి ఇక్కడ. ఫస్ట్ వన్ ఈస్ sin t. కాస్ ఏమవుతుంది? దిస్ ఇస్ సైన్. ఇక్కడ సైన్ ఏమవుతుంది? మైనస్ కాస్. ఇక్కడ రాస్తున్నానండి sin t. కొంతమంది ఏం చేస్తారు, దీన్ని u అని కూడా రాస్తారు. cos u sin u du, యువర్ విష్, డోంట్ వరీ. ఎందుకంటే ఇక్కడ u ఉంది కదా, డోంట్ వరీ. నేను మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని, లిమిట్స్ టీలో ఉన్నాయి కాబట్టి నేను టీలో రాస్తున్నాను, డోంట్ వరీ. ఇది sin t డిఫరెన్షియేషన్ మైనస్ కాస్ t అవుతుంది 0 to t. ఓకే, ఆఫ్టర్ బౌండరీస్ నాకేమొస్తుందంటే ఇది sin u మైనస్ 1 ప్లస్, చూడండి అమ్మ, అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది? sin t మైనస్ కాస్ t. లోవర్ లిమిట్ 0, sin 0 0, మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 0 ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే నాకు ఇక్కడ ఎంత వచ్చింది చెప్పండి? 1 ప్లస్ sin t మైనస్ కాస్ t. ఓకే, దెన్ ఆఫ్టర్ దాట్ ఫైనల్గా మనకేం కావాలి? ఇక్కడ ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటిది? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s. ఎందుకంటే 1/s² కాబట్టి s ప్లస్ 1/s² ప్లస్ 1కి చేస్తున్నాను. అంటే నాకు ఒకటి వచ్చిందండి, ఒక అయిపోయింది. 1 s ఈజ్ ఓవర్. నెక్స్ట్ s అంటే ఏంటిది? 0 to t ఆఫ్ దిస్ ఆన్సర్ 1 ప్లస్ sin t minus cos t dt, or your wish, sin u minus cos u du, and apply the limits. After applying the limits, it will become to what? t. ఇదేమవుతుందండి? ఇంటిగ్రేషన్ t అవుతుంది. sin ఏమవుతుంది? మైనస్ కాస్ t అవుతుంది. కాస్ ఏమవుతుంది? sin t అవుతుంది ఇంటూ 0 to t. నేను లిమిట్స్ అప్లై చేస్తే నాకేమొచ్చిందంటే ఇక్కడ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఐ విల్ గెట్ 1 ప్లస్ t మైనస్ కాస్ t మైనస్ sin t. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, see all of you, our last problem. ఇది ఎలా అంటే మీకు ఏదైతే నేను స్టేట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలో చెప్పానో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ, బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు చూడండి, ఇది ఫామ్ ఇచ్చాడు. దీన్ని ఎలా రాయొచ్చు? 1/s. జస్ట్ ఫర్గాట్ ద 1/s టర్మ్. ఇక్కడ మీరు 1/sని మర్చిపోండి. నేను ఓన్లీ ఈ రిమైనింగ్ టర్మ్కి మాత్రం లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాను ఫస్ట్. అప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తే నేను కొంచెం ఇది రఫ్లో మీరు చేయండి, చాలా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేశాను. ఆఫ్టర్ డూయింగ్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ ఐ గాట్ a is minus half and b is minus half. అందులో హాఫ్ని కామన్ తీసాను. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ మైనస్ ఆఫ్ దిస్, ab, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫ్రమ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, పార్షియల్ ఫ్రాక్షన్స్ చేశానమ్మా. తర్వాత మనకి స్టాండర్డ్ ప్రిన్సిపల్ తెలుసు, 1/s² మైనస్ a² ఈజ్ 1/a sin hat. a ఈజ్ 1. ఓకే, sin hat. ఇది 1/s² ప్లస్ a² అంటే మనకి ఏమని తెలుసు? 1/a sin at. 1/a అంటే 1/1 sin at అంటే a అంటే 1 కదా. దీన్ని నేను f ఆఫ్ t అనుకున్నాను. f ఆఫ్ t అనుకుంటే ఇఫ్ యూ కన్సిడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ u, అప్పుడు ఇది t ఏమవుతుంది? యూలోకి చేంజ్ అవుతుంది. నేను ఈ ప్రాబ్లమ్ని ఇలా రాస్తాను, sin hu sin u అని రాస్తాను. దీన్ని 1/sలో ఉంది కాబట్టి 1 టైం మాత్రమే ఇంటిగ్రేషన్ చేయాలి. యూ నీడ్ టు రైట్ ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ u, దెన్ అప్లై ద ఇంటిగ్రేషన్, అప్లై ద బౌండరీస్. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే sin hu cos hu sin u is మైనస్ cos u అవుతుంది. పుట్ ద అప్పర్ లిమిట్ t అండ్ లోవర్ లిమిట్, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. cos h ఇది 1 అవుతుంది, 0 ఇది 1, -1 -1 అంటే -2. దిస్ ఈజ్ ద
ఫైనల్ ఆన్సర్. అర్థమైంది కదండి, ఇది డివిజన్ బై ఎస్ ప్రిన్సిపల్. ఓకే, దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.